హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. నేను మీ దేవి, సింపుల్ లైఫ్ విత్ దేవి అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఉగాది కదా, అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇది మేము బెంగళూరుకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఉగాది అండి. మా పెళ్ళి 3 years అవుతుంది. ఇది మాకు మ్యారేజ్ అయిన తర్వాత 3వ ఉగాది. మాకైతే ఇప్పటి వరకు ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం అయితే కుదరలేదు. ఇంటి దగ్గర ఉన్న మా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇంటి దగ్గర లేము. 2 years హైదరాబాద్లోనే ఉన్నాము. 1 సంవత్సరం మేము ఇద్దరం జాబ్ చేస్తున్నాము. అప్పుడు ఇద్దరికి వర్క్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏమో మాకు కుదరలేదు ఏం చేసుకోవడం. ఈ ఇయర్ కుదిరింది. మా పెళ్ళైన తర్వాత ఈ 3వ సంవత్సరం అయితే మాకు ఇలా ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే కుదిరిందండి. మీరందరూ ఎలా చేస్తారు ఉగాది పచ్చడి? మేమైతే ఎలా చేస్తామండి, మా ఆంధ్రాలో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా, ఇక్కడ కర్ణాటకలో ఒకలాగా చేస్తున్నారండి. కర్ణాటకలో అయితే బెల్లం వేపాకు ఉంటుంది కదా, అదే తింటారంట ఉగాదికి. దాన్ని ప్రసాదంగా అందిస్తారంట. కింద ఆంటీ అయితే మాకు ఇచ్చారండి, ఇలా చేస్తామని చెప్పారు. నేను ఉగాది పచ్చడి తీసుకెళ్ళి ఆ ఆంటీ వాళ్ళకి ఇస్తే, మేమైతే ఉగాదికి ఖచ్చితంగా స్వీట్ అండ్ పులిహోర 2 చేస్తాము. బూరెలు అయితే కంపల్సరీ వేసుకుంటామండి. మా ఆంధ్రాలో అయితే ఎప్పుడు చేసేటట్టే మేము కూడా ఎందుకులే అన్నం తప్పించడం అని చెప్పేసి బూరెలు వేసాను, నాకు రాకపోయినా సరే. అండ్ పులిహోర కొంచెం, ఉగాది పచ్చడి ఇవే చేశానండి నేను. మేము కలపగానే ఎందుకు ఎంగిల్ చేయడం అని చెప్పేసి ఫస్ట్ నేను తీసి పక్కన పెట్టేస్తానండి. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి. ఎలా చేస్తే నెక్స్ట్ ఎవరికి పెట్టినా పర్లేదు, పిల్లలు ఎవరైనా తిన్నా, పెద్దవాళ్ళు ఎవరైనా తిన్నా పర్లేదు అని చెప్పేసి ముందు చేయగానే ఆ చేత్తోనే తీసి కొంచెం దేవుడు పెట్టడానికి పక్కకు పెట్టేస్తామండి. అది ఇప్పటి నుంచో అలవాటు, మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాటు మాకు అది. నెక్స్ట్ బూరెలు వేయడం ఈజీ అనుకున్నాను కానీ అసలు ఈజీ కదండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు మ్యాటర్ ఏంటంటే, బూరెలు నేను అనుకున్నంత ఈజీ అయితే కాదు. మేము పప్పు రుబ్బడం కూడా ఒక టాస్క్. ఏంటంటే పప్పు అట్ల పిండిలోకి జోరైపోయింది నాకు. దాన్ని ఏం చేయాలో తెలియలేదు కాసేపు అయితే. అలానే ఈ బూరెలు పూర్ణం ఉడకబెట్టడానికి సగం టైం పట్టేసింది. అన్నీ ఫాస్ట్గానే అయిపోయినాయి కానీ ఈ బూరెలు వేసేటప్పుడే మాకైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. మేమైతే ఇంకా ఈ అట్ల పిండి బూరె వస్తుందా రాదా ఏంటా ఇలా అయిపోయిందని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ దాంట్లో ఉప్మా రవ్వ వేసి అలా చేసి బూరెలు అయితే ఏదోలా కంప్లీట్ చేసామండి లాస్ట్కి. అందుకోండి, ఇంకా ఆకలేసింది మాకైతే. మేము కూర్చొని అయితే తినేస్తున్నాము. బూరెలు అయిన తర్వాత మేమైతే ఎంతసేపు ఏం చేస్తామని చెప్పేసి ఇంకా చాలా టైం అయిపోయింది. అప్పటికే 12:30 అలా అయిపోయిందండి. మాకు పొద్దున్నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. అది వేసిన తర్వాత కొంచెం పులిహోర పెట్టేస్తాము బన్నీగారికి. అండ్ మేము కూడా కొంచెం పులిహోర తిన్నాము. తిన్న తర్వాత మేము అలా కింద ఆంటీ పిలిచారు తాంబూలం ఇవ్వడానికంట. వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఉగాది రోజు పెద్దలకు పెట్టుకుంటారంట. కిందకి కూడా వెళ్ళొచ్చేసాను నేను, తాంబూలం తీసుకున్నాను. ఆ ఆంటీ అయితే మాకు బొబ్బట్లు అండ్ వాళ్ళు చేసుకునే